ఈజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మును కోరుకొనను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి నీ మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయం 31 నుంచి మనం చూడగలం. ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానన్న పేతురును ప్రభువు హెచ్చరించినప్పటికీ ముమ్మారు ప్రభువుని ఎరుగనని బొంకుటకు కారణాలు స్వీయ నమ్మిక. సాతాను మిమ్మును పట్టి గొదును వల్ల జల్లించడం కోరుకొను అని ప్రభువు అన్నప్పుడు పేతురు, అయ్యో ప్రభువా, నేను బలహీనుడను, నా కొరకు ప్రార్థించు అని అడుగుటకు బదులు, సాతాను నన్ను ఎంత శోధించినా నేను లొంగను అన్న స్వీయ నమ్మికతో ఉండెను. తన భక్తి మీద నమ్మిక ఉంచాడే కానీ ప్రభువు ఇచ్చే శక్తి మీద నమ్మిక ఉంచలేదు. స్వీయ నమ్మిక అపాయం. నాలో మంచి ఏమీ లేదు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నానని 1 కొరింథీయుల రాసిన పత్రికలో 5వ అధ్యాయం 10లో పౌలు గారు చెప్పినట్లుగా మనం ఉండవలని. అయితే పేతురు ప్రభువుపై ఉన్న వైరాగ్యం బట్టి ఆయన కొరకు ఏదైనా చేయాలని అనుకున్నాడు, కానీ తన సొంత శక్తి ద్వారా ఏమీ చేయలేనని గుర్తించలేకపోయాడు. నన్ను బలపరచువనేది నేను సమస్తము చేయగలను ఫిలిప్పీ 4:13లో పౌలు చెప్పినట్లుగాను అనుకొనలేదు. కాబట్టి తన స్వీయ నమ్మిక ఆత్మలో ఒక మెట్టు దిగినట్లుగా చేస్తుంది. అతిశయం. నీ విషయమే అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడూ అభ్యంతరపడని ఆయనతో చెప్పాను. ఈ వాక్యం మత్తయి 26:33లో చూడగలం. ఇది పేతురు యొక్క అతిశయాన్ని చూపిస్తుంది. ఇతరుల కంటే తాను యోగ్యుడని, భక్తి గలవాడని, పెద్దవాడని అతిశయపడ్డాడు. అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలని మరచాడు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటాను బట్టియే అతిశయింపవలను. ఈ వాక్యం ఇర్మియా 9:23లో చూడగలం. తను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాటకై తగిన రీతిగా తను ఎంచుకున్న వలని నాకు అనుగ్రహించుకున్న కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుచున్నానని ఈ వాక్యం పౌలు గారు రోమీయులకు రాసిన 12:3లో చెప్పినట్లుగా చూడగలం. అతిశయించిన పేతురు అర్ధరాత్రి యేసుని విడిచి అందరితో పాటు పారిపోయాడు. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుటకు నాకు దూరమవును గాక. ఈ వాక్యం గలతీ 6:14లో పౌలు చెప్పినట్లుగా చూడగలం. కనుక మనం దేవుని యొక్క వాక్యం బట్టి అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించగానే మన సొంత బలం బట్టి, సొంత శక్తిని బట్టి అతిశయించకూడదని, స్వీయ నమ్మిక మీద ఉంచక దేవుని మీద మాత్రమే ఆధారపడాలని దేవుడి మాట ద్వారా సెలవు.